ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా 2024వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము, భాద్రపద మాసము, వర్ష ఋతువు, తిథి బహుళపక్షం, చతుర్దశి, సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:06 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:39 వరకు. తదుపరి బహుళపక్షం అమావాస్య అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:39 నుండి అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12:19 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:18 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:16 వరకు. తదుపరి నక్షత్రం ఉత్తర ఫాల్గుని అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:16 నుండి అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:23 వరకు. కరణం భద్ర సెప్టెంబర్ 30వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 7:07 నుండి అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:22 వరకు. వారము మంగళవారము. సూర్యోదయము ఉదయం 6:10 సూర్యాస్తమయము సాయంత్రం 6:01 చంద్రోదయము అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:48 చంద్రాస్తమయము అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:19 రాహుకాలము మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:32 వరకు. యమగండ కాలము ఉదయం 9:07 నుండి 10:36 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తదుపరి రాత్రి 10:52 నుండి 11:41 వరకు. వర్జ్యం సాయంత్రం 5:24 నుండి 7:12 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. అమృతకాలము తెల్లవారుజామున 4:14 నుండి 6:02 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. సూర్యరాశి కన్యారాశి. జన్మరాశి కన్యారాశిలోకి ప్రవేశించే ముందు 1వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:02 వరకు చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. అజీర్ణము, గ్యాస్ లాంటి సమస్యలు మిమ్మల్ని కొంతవరకు బాధ పెడతాయని చెప్పొచ్చు. ఇందుకు కారణం అధికంగా తినడం. తేలికగా మరియు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం వలన కొంతవరకు ఇటువంటి సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్య సమస్యలకై వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. ఈ నెలలో ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సాధారణమైన ఆరోగ్య స్థితి ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ పై వృషభ రాశి వారు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలకై ఈరోజు మంచిగా ఉంది. కాకపోతే మీరు హృదయానికి బదులుగా మెదడును ఉపయోగించాల్సి ఉంటుంది. మీ పనితీరు మరియు విచక్షణ మీకు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితం కూడా శుభప్రదంగానే ఉంది. కానీ కొన్ని కారణాల వలన వైవాహిక జీవితంలో కొంతపాటి ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మీరు మీ కుటుంబంలో నిజాయితీగానే ఉంటారు, కానీ మీరు చేసే ఏ పనికి కూడా ప్రాధాన్యత ఉండదు. అదేవిధంగా ప్రేమ జీవితంలో ఉన్నవారికి హెచ్చు తగ్గులతో కూడి ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంతపాటి జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి మరియు వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా మూడవ వ్యక్తి జోక్యం చేసుకునే అవకాశం కనపడుతుంది. ఇది గనక జరిగితే మీ సంబంధంలో తీవ్రమైన సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం బాగుండాలి అనంటే మీలో మీ ఇరువురికి ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఈ నెలలో విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మనసులో కొన్ని సందేహాలైతే తలెత్తుతాయి.
అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు, తప్పక విజయాన్ని సాధిస్తారు. కెరియర్ కోసం మాత్రం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు కొత్త కోర్సులలో బాగానే రాణిస్తారు. అదేవిధంగా పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు. పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడం వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయాల్లో జరిగే లావాదేవీల విషయంలో కొంతపాటి వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు కూడా ఈరోజు కొంతపాటి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, లేదంటే సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఏదైనా ఒక అశుభకరమైన వార్త మీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా మీ మనసు బాధగా ఉంటుంది. ఇంట్లో పెద్దను సరిగా చూసుకోలేకపోవడం వలన ఇలా జరిగిందని మీరు అపరాధ భావంతో ఉంటారు. కాబట్టి వారి కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యమనే చెప్పాలి. చట్టపరమైన సమస్యలు ఉంటాయి, లేదా పెట్టుబడి పెట్టిన విషయాల్లో వాటికి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. సమాజంలో పలుకుబడి, గౌరవం లాంటివి పెరుగుతాయి. అదేవిధంగా కొత్త విషయాలపై అవగాహన కూడా మీకు పెరుగుతుంది. ధనానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా అందుకుంటారు. ఆత్మీయులను కలుస్తారు, వారితో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి. అదేవిధంగా కొన్ని ప్రయోజనాలను కూడా పొందుతారు. వ్యాపారులకు లాభసాటిగానే ఉంటుంది, కానీ వ్యాపారానికి సంబంధించిన పాత వివాదాలు ఏవైనా ఉంటే అవి మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మాటలు ఎవరితోనైనా సరే ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఆవేశంలో మీరు మాట్లాడే ఒక చిన్న మాట పెద్ద పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా, మితంగా వాడడం ఈ సమయంలో చాలా ఉత్తమం అని చెప్పాలి. అదేవిధంగా కుటుంబంలో కొంతపాటి అశాంతి అయితే ఉంటుంది. కొన్ని విషయాలలో మాత్రం జీవిత భాగస్వామి నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారాన్ని పొందుతారు. మీ పురోగతికి ఏవైనా అడ్డంకులు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి. అదేవిధంగా మీ పట్ల గౌరవం కూడా పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంది. అదేవిధంగా ప్రస్తుతం మీరు చేసుకునే ఏవైనా పనుల్లో పాత పగలు లాంటివి ఏవైనా ఆధిపత్యం చెలాయిస్తున్నట్లయితే గనక వాటిని వీలైనంత వరకు నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 9 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు బూడిద రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.